అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎవరైతే పంటనేది నష్టపోయారో వారికైతే పంట నష్టపరిహారంగా డబ్బులనేవైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులనేవి అంటే మొదటి విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన తర్వాత చాలామందికి పంట నష్టం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే వీరందరినీ ఆదుకునేందుకు ముందుకైతే వచ్చిందనమాట. సో ఎవరైతే పంటని నష్టపోయారో ఇన్పుట్ సబ్సిడీ కింద వారికి పంట నష్ట పరిహారంగా డబ్బులనేవి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మీరైతే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో పంటను మీరు ఎంతవరకు నష్టపోయారో దగ్గర సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్తే మీకైతే ఈ యొక్క నష్టపోయిన సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల చేసి మీ యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి అనాధికారిక ప్రకటన అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ పథకం అసలు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇస్తారని చెప్పి అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. సో ఏంటి నిజమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చూడండి అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని అప్డేట్స్ అనేవి వస్తాయండి. మనకి ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంపై అయితే కూడా కొంతమంది అక్కడ డిస్కస్ చేసుకుంటారు. అక్కడ తర్వాత ఏంటంటే మనకి ఏవైతే ఇచ్చే అవకాశం ఉందో క్యాబినెట్ మీటింగ్ కానీ లేదంటే సమావేశం కానీ అప్పుడు మనకి అక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. అయితే మనకి ఈ నెలలో అయితే సమావేశం అయితే ఉంది. అయితే అందులో మనకి చూసుకున్నట్లయితే మనకి అన్నదాత సుఖీభవ పథకం కూడా మనకైతే వచ్చే అవకాశం ఉంది. దానిపై చర్చ జరిపి ఈ యొక్క రైతుల ఖాతాలో 7,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉంది. మనకి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి కూడా 14,000 రూపాయలు మొదటి విడత కింద ఇక్కడ ఖరీఫ్ సీజన్లో మనకి 7,000 రూపాయలని విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే త్వరలో విడుదల కానుంది. సో ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తారు. మీరు జస్ట్ చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అప్పుడే మీకు అంతా కూడా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది. సో ధన్యవాదములు. జై హింద్.